హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో ఇడియమ్స్ గురించి చూద్దామండి. ఇడియమ్స్ అంటే జాతీయాలండి. జనరల్‌గా మనం నార్మల్‌గానే ఒక విషయాన్ని చెప్పొచ్చు. కానీ జాతీయం వాడి చెప్పడం వల్ల మనం చెప్పే విషయంలో కొంచెం డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం మాట్లాడేది కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనమాట. అంటే అందంగా ఉంటుంది. జనరల్‌గా ఏదైనా కలర్‌ఫుల్‌గా ఉంటేనే కదా చూడడానికి కూడా బావుంటుంది జనరల్‌గా. అదే విధంగా మనం మాట్లాడేది కూడా చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. కొంచెం అడ్వాన్స్‌గా అనిపిస్తుంది. మరి మాట్లాడడానికి కాదండి ఈ జాతీయాలు. ఈ రోజుల్లో మనకి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా సరే, ప్రతి పోటీ పరీక్షల్లోనూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోనూ ఈ ఇడియమ్స్ నుంచి క్వెషన్స్ అనేవి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఎస్ఎస్‌సి, బ్యాంకింగ్, హ్మ్, రైల్వే వాళ్ళకి ఎస్పెషల్లీ నౌ లేటెస్ట్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా! కోర్ట్ ఎగ్జామ్స్. వాటికి కూడా ఏ పోస్ట్ తీసుకున్నా ఖచ్చితంగా అందులో ఇడియమ్స్ అనేవి ఉన్నాయండి. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఇడియమ్స్ గురించి మనం ఇక్కడ పార్ట్స్ కింద నేర్చుకుందాం. మొత్తం మనం 200 ప్లస్ ఇడియమ్స్ దాకా నేర్చుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ కంప్లీట్ 200 ఇడియమ్స్ అండి. ఒకే వీడియోలో 200 ఇడియమ్స్ అంటే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది కాబట్టి నేను 200 ఇడియమ్స్‌ని కూడా నేను పార్ట్స్ కింద రికార్డ్ చేస్తున్నాను. ఈ పార్ట్‌లోనే ఒక 10 ఇడియమ్స్ అనేవి చూద్దాం మనం. ఓకేనా? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండి. రిపీటెడ్‌గా ఎగ్జామ్స్‌లో వస్తున్నవి. సరదాగా నేర్చుకోండి వీటిని. ప్రతి ఇడియమ్ కూడా మీరు ప్రతిరోజు నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. వితిన్ 15 డేస్ ఆర్ 1 మంత్‌లో ఈడియమ్స్‌ని కంప్లీట్ చేసుకుందాం మనం. ఏ రోజు ఏ వీడియో కూడా మీరు చూసిన వెంటనే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు జనరల్‌గా యూజ్ చేసే మీ సెంటెన్సెస్‌లో కూడా యూజ్ చేయడానికి వీలుగా ఇందులో నేను దాని మీనింగ్‌తో పాటు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా విని నేర్చేసుకుందాం మనం. ఈ 200 ఇడియమ్స్‌లో నంబర్ 1 ఫస్ట్ వన్ ఈస్ బ్రేక్ ద ఐస్ అండి. జనరల్‌గా షీ బ్రేక్స్ ద ఐస్ అంటాం. షీ బ్రేక్స్ ద ఐస్ అంటే ఆమె ఐస్ పగలగొట్టిందని మీనింగ్ కాదండి అక్కడ. అక్కడ అర్థం ఏంటంటే బ్రేక్ ద ఐస్ అంటే మీనింగ్ చూడండి అక్కడ అందరూ కూడా. నేను మీకోసం మీనింగ్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైమ్ ఐ గేవ్ ఎగ్జాంపుల్ ఆల్సో. బ్రేక్ ద ఐస్ అంటే టు టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. అంటే వేరే వాళ్ళతో మనం మాట్లాడడం అండి. మాట్లాడడం స్టార్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ టోల్డ్ ఏ జోక్ టు బ్రేక్ ద ఐస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ క్లాస్. సో క్లాస్ బిగిన్ చేయడానికంటే ముందు టీచర్ ఒక జోక్ చెప్పి క్లాస్ స్టార్ట్ చేసింది. అంటే స్టార్ట్ చేయడం అండి. అందరం కలిసి నలుగురు ఫ్రెండ్స్ కామ్‌గా కూర్చొని ఉన్నాం. అందులో ఒకరు బ్రేక్ ద ఐస్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారు? మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకేనా? అలా మన ఫీలింగ్స్‌ని ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తూ మనం మాట్లాడడాన్ని స్టార్ట్ చేయడాన్ని బ్రేక్ ద ఐస్ అంటాం. షీ బ్రేక్స్ ఐస్ ఫైనల్లీ. అంటే ఫైనల్‌గా ఆమె మాట్లాడింది. అలా వస్తుందనమాట. చాలా ఈజీగా వాడొచ్చండి. బ్రేక్ ద ఐస్ అనేది మనం డైలీ రొటీన్ లైఫ్‌లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మనం జనరల్‌గా యూజ్ చేయడానికి నేర్చుకుంటున్నాం అనే ఫీల్‌తో నేర్చుకుంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటూ ఉంటాము. అండ్ యూజేజ్ కూడా నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి వస్తాయి మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి ఇంకొకటి ఇడియం చూద్దాం. నెక్స్ట్ ఇడియం ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అండి. అంటే ఏంటో చూద్దాం. సో, మీనింగ్ చూడండి ఇక్కడ అందరూ కూడా. సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఎట్ ఫస్ట్ బట్ హాస్ ఎ గుడ్ రిజల్ట్. మనం మీకు 'కొత్త బంగారు లోకం' మూవీ గుర్తుందా? అందులో ఆయన టీచర్, ఆ ప్రొఫెసర్ చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు లెక్చరర్ అందరూ కాలేజ్ లెక్చరర్‌లు చెప్తూ ఉంటారు. ఫస్ట్ మంచి అనిపించిన తర్వాత చెడు కావచ్చు. ఇప్పుడు చెడు అనిపించింది తర్వాత మంచి కావచ్చు అంటూ ఉంటారు కదా ఆయన. అదే విధంగా ఇది ఫస్ట్‌లో మనకి ఎలా కనిపిస్తుందంటే అది బ్యాడ్‌గా కనిపిస్తుంది. అబ్బో! ఇలా అయింది ఏంటి అనిపిస్తుంది. తర్వాత గుడ్ రిజల్టే వస్తుంది. ఇలా అవ్వడమే మంచిది అనిపిస్తుంది తర్వాత మనకి. అనిపిస్తుంది కదా! మనకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది అలాగా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. లూజింగ్ దట్ జాబ్ వాస్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్. ఇట్ లీడ్ టు మీ ఏ బెటర్ కెరియర్. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఆ కంపెనీలో నాకు జాబ్ పోయింది. ఫైర్ చేశారు నన్ను. నేను చాలా బాధపడ్డా ఫస్ట్. చాలా బ్యాడ్‌గా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత ఏమైంది? పోతే పోయింది జాబ్. నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ బిజినెస్‌లో నేను సక్సెస్ అయ్యాను. అంటే ఆ బ్యాడ్ కూడా తర్వాత నాకు ఎలా కన్వర్ట్ అయింది? గుడ్‌గానే కన్వర్ట్ అయింది. పోతే పోయిందిలే జాబ్ మంచిగా ఇట్లా సెటిల్ అయ్యాను కదా! ఏదో ఒకటి అన్నట్టు మనం కాంప్రమైజ్ అట్లా అవుతాం కదా! అలా అన్నమాట. అంటే బ్యాడ్ నుంచి గుడ్ కన్వర్ట్ అవ్వడం. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటాం. ఒక వరం లాంటిదన్నమాట అది. అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటివి చాలా ఉంటాయి మన లైఫ్‌లో సిట్యుయేషన్స్‌లో. ఓకేనా? మనం ఎక్కువ యూజ్ చేయొచ్చన్నమాట దీన్ని. నెక్స్ట్, బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటంటే టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ పాయింట్. చాలా మంది చూడండి, మనం ఏదో ఒకళ్ళు క్వెషన్ అడుగుతాం వాళ్ళని. వాళ్ళ క్వెషన్‌కి ఆన్సర్ తప్ప అన్నీ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. జనరల్‌గా డైరెక్ట్‌గా ప్రపోజ్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది కాబట్టి చెప్పిన వెంటనే రిజెక్ట్ చేస్తామో లేకుంటే ఫ్రెండ్‌షిప్ కూడా పోతుందేమో అట్లా వెంటనే చేస్తా చేయదా అనే ఆలోచనతో ఆ విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అట్లా అంటే మెయిన్ పాయింట్ చెప్పకుండా ఏదేదో మాట్లాడడం అండి. ఓకేనా? బీట్ అరౌండ్ ద బుష్ అనమాట.
సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి చక్కగా ఇచ్చారు. స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు చెత్త మాట్లాడింది చాలు, ఇక నా క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి. స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్. మాట్లాడింది చాలు, ఏదో మాట్లాడుతున్నావు. అలా వద్దు, నా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెయ్యి అలా అంటున్నాం అంటే ఆన్సర్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ అలా. ఓకేనా? ఇది కూడా మనం చాలా సార్లు యూజ్ చేయొచ్చు, మనం జనరల్గా వాడేవి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇడియం వీ హ్యావ్ ఆన్ స్క్రీన్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే చూడండి ఏంటో మీనింగ్ దానికి. టు డిస్క్రైబ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాజింగ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ట్రబుల్. అంటే అసలు సిచ్యువేషన్కి లేదా ట్రబుల్కి అసలు రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అందరూ కూడా యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ విత్ యువర్ ఎనాలిసిస్. సో నువ్వు ఎనాలిసిస్ చేయడం ద్వారా రీజన్ ఏంటో కనిపెట్టావు అంటే ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టడం లాంటిది అనమాట. ఓకేనా? సో మనం వాడుతూ ఉంటాం, ఎక్కువ ఇది కూడా వాడుతూ ఉంటాం మనం, గుర్తుపెట్టుకోండి. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఫన్నీగా ఉంది కదా, క్యాట్ని బ్యాగ్ లోంచి బయట తీసేయడం ఏంటో చూద్దాం, మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? టు రివీల్ ఏ సీక్రెట్ బై మిస్టేక్. చాలా మంది చూడండి సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు, కానీ తెలియకుండా వాళ్ళే చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మై హస్బెండ్ ఉన్నారంటే ఆయన ప్రతిదీ కూడా ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటారు, బట్ ఆయన తెలియకుండానే నా దగ్గర ఓపెన్ అప్ అయిపోతూ ఉంటారు. తెలిసిపోతుంది అనమాట నాకు ఆ సర్ప్రైజ్ కూడా ముందుగానే. సో అలా చాలా మంది ఏంటంటే సీక్రెట్ ని తెలియకుండా మిస్టేక్ రివీల్ చేసేస్తూ ఉంటారు. సో అలా అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. సో సర్ప్రైజ్ పార్టీ అంటే చెప్పకుండా చేసేది కదా, కానీ సర్ప్రైజ్ పార్టీ గురించి బై మిస్టేక్ నోరు జారి చెప్పేస్తాను అనమాట ఏదో. అలా చాలా మంది చేస్తూ ఉంటాం కదా జనరల్ గానీ. సో అలా ఎవరైనా చెప్పాడని ఏమంటారంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కిల్ 2 birds with 1 stone. ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు చూడండి. కిల్ 2 birds with 1 stone అంట. టు అచీవ్ 2 things ఇన్ ఏ సింగిల్ యాక్షన్. సో ఒక సింగిల్ యాక్షన్ చేయడం వల్ల మనకి 2 things అనేవి సాటిస్ఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బై విజిటింగ్ మై అంకుల్. మా అంకుల్ ఇంటికి వెళ్ళడం వల్ల ఐ కిల్డ్ విత్ ఐ కిల్డ్ 2 birds with 1 stone అంట. అంటే ఏం చేశాను, సా ఫ్యామిలీ అండ్ డెలివర్డ్ ద ఇన్ఫర్మేషన్. అక్కడ కట్ అయింది చూడండి, డెలివర్డ్ ద పార్సల్ ఏదో ఒకటి అనుకోవచ్చు మీరు. ఓకే, అంటే 2 things అయ్యాయి నాకు. అంకుల్ కలవడం వల్ల, అంకుల్ విజిట్ చేయడం వల్ల అటు వాళ్ళ ఫ్యామిలీని చూసాను, ఇటు నేను ఏదో పార్సల్ పంపించాలి వాళ్ళకి, సో ఆ పార్సల్ కూడా పంపించేసాను. ఓకే, అలా 2 పనులు మనకు జరుగుతూ ఉంటాయి కదా, అలా అనమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ కోచింగ్ ఇక్కడ తీసుకోవడం వల్ల మీరు ఏమవుతుంది, అన్ని ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ. చాలా చాలా అనమాట. అంటే ఒక్కటి చాలా వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఒక్క పని ద్వారా 2 సాటిస్ఫై అవుతూ ఉండడం అనమాట. ఓకేనా? అది. సో ఇది కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కొంచెం నెగటివ్ సెన్స్ కూడా ఇస్తుంది సమ్ టైమ్స్. చూడండి చాలా 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 ఇంపార్టెంట్ ఇది. 7th వన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మనం అంటూ ఉంటాం ఇలా అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి అనేసి. అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి గుర్తు వస్తూ ఉంటుంది నీకంటే అర్థం ఏంటి, లైక్ అప్పుడప్పుడు అనమాట, రేర్లీ, వెరీ రేర్లీ అప్పుడప్పుడు కనిపిస్తారు వీళ్ళు, అప్పుడప్పుడు చేస్తారు వీళ్ళు అన్న పనులు. హీ విజిట్స్ us వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. సో అతను మమ్మల్ని అప్పుడప్పుడు ఇప్పుడో గుర్తొచ్చినప్పుడు అమావాస్యకో పౌర్ణానికో వస్తూ ఉంటాడు ఇక్కడికి అంటూ ఉంటాం కదా, అలా అనమాట. కొంతమంది స్టూడెంట్స్ చూడండి క్లాస్ గా రెగ్యులర్ గా ఉండరు, ఇప్పుడో ఒకసారి వస్తారు. ఓకేనా? సో వాళ్ళు ఏమంటారు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. ఓకేనా? సో అప్పుడప్పుడు చేసే పనులు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ గో టు పార్క్. నేను ఇప్పుడో ఒకసారి పార్క్ అట్లా వెళ్తూ ఉంటా సరదాగా. ఓకేనా? అలా అనమాట. అలా అక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ విజిట్ మై రిలేటివ్స్ హౌస్. ఇప్పుడో ఒకసారి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాను. సో అలా అంటూ ఉంటాం కదా, ఇప్పుడో ఒకసారి అనమాట, రెగ్యులర్ గా చేయము ఈ పనులు అనేవి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 8th వన్ చూడండి. ఇది కూడా చాలా మన డైలీ యూసేజ్ కి సంబంధించినవి తీసుకున్నాను నేను. ఓకేనా? అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ అందరూ కూడా కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే అర్థం ఏంటంటే, కాస్ట్ అనగానే మీరు గుర్తుపెట్టేసుకోండి సింపుల్ గా, వెరీ ఎక్స్పెన్సివ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా ఒక విషయం చాలా ఎక్స్పెన్సివ్ విషయం కాదండి, యాక్చువల్గా ఒక వస్తువు చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదిది అని చెప్పినప్పుడు ఇలా వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఫోన్ కాస్ట్ మీ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. దిస్ ఫోన్ కాస్ట్ మీ అంటే ఎన్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే అర్థం ఏంటి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్. ఓకేనా? దిస్ శారీ కాస్ట్ మీ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే అర్థం ఏంటి, ఈ చీర చాలా ఎక్స్పెన్సివ్. దిస్ బిల్డింగ్ కాస్ట్ మీ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే ఈ బిల్డింగ్ చాలా ఎక్స్పెన్సివ్. సో అలా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ కి యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే బీ కేర్ఫుల్ విత్ ఇట్ ఇట్ ఈస్ ఎన్ ఆర్మ్స్ అండ్ లెగ్ ప్రొడక్ట్. సో ఇట్ కాస్ట్ ఆర్మ్స్ అండ్ లెగ్ అంటే అర్థం ఏంటి, ఆ ప్రొడక్ట్ తో చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే చాలా ఖరీదు ఎక్కువ, కింద పడితే పగిలిపోతుందేమో మేబీ. సో అలా మనం కొన్ని చాలా నచ్చి ఇక్కడ ఇంచో గాజువి మనం తెచ్చుకుంటాం కదా, ఫ్లవర్ పాట్స్ అలాంటివి. సో బాగా కాస్ట్లీ ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం రెగ్యులర్ గా వాడచ్చండి, చాలా రెగ్యులర్ గా యూజ్ చేసేవి అండ్ ఎగ్జామ్ లో మనకి తరచుగా వచ్చేవి. మీరు ఎలాంటి ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నా నేను చెప్పిన 200 idioms నుంచి ఖచ్చితంగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఓకేనా? అది.
అలాగే మనం ప్రీవియస్ పేపర్స్లో కూడా ఎండ్ అయిపోయిన తర్వాత ఒకసారి అన్ని కూడా మనం రివిజన్ కూడా చేసుకుందాం, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుందాం, క్విజ్లు అండి. రైట్. అండర్ ద వెదర్ అంటే అర్థం ఏంటి? ఫీలింగ్ సిక్ అని అర్థం. సిక్ అంటే నీరసంగా ఉండడం, డల్గా ఉండడం. సో ఇలా అంటున్నా మా ఫ్రెండ్తో, ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్, ఐ కెనాట్ గో అవుట్. అంటే నేను చాలా నీరసంగా ఉన్నాను, నేను బయటికి వెళ్ళలేను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కుడెంట్ గో టు వర్క్, నేను వర్క్ చేయలేను, వర్క్కి వెళ్ళలేను. ఎందుకు? బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ అండర్ ద వెదర్, ఎందుకంటే నేను చాలా నీరసంగా ఉన్నాను. మనం అంటూ ఉంటాం కదా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు స్కూల్ నౌ బికాస్ ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. అంటే నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది. అండర్ ద వెదర్ అంటే నీరసంగా ఉండడం. చాలా సార్లు యూస్ చేస్తూ ఉంటాం, మా హెల్త్కి సంబంధించింది కదా. అందరూ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాం కదా, ఇప్పటికప్పుడు మనకు నీరసం వస్తూ ఉంటుంది. సో అలా నీరసం వచ్చినప్పుడు ఎవరితోనో మీరు చెప్పాలి అనుకుంటే వీ కెన్ యూస్ దిస్ అండర్ ద వెదర్ వర్డ్ అండి. ఓకేనా? అలాగే మీరు ఎగ్జామ్లో కూడా ఇలాంటి సెంటెన్సెస్ ఏమన్నా వచ్చి అందులో అండర్ ద వెదర్ అనే వర్డ్ని అండర్లైన్ చేసినప్పుడు యూ కెన్ సే ఇట్ ఈస్ వెరీ సిక్ అనమాట. యాక్టివ్ కాదు, లైక్ అలాంటివి రాయకూడదు. ఓకేనా? వెరీ సిక్, నీరసంగా ఉన్నారు, ఇల్గా ఉన్నారు, అలాంటివన్నీ రాసుకోవాలి మీరు. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్ ఫర్ దిస్ వీడియో, స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే ద బెల్ అవుట్ ఆఫ్ ద క్యాట్, ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ నిందా కూడా చెప్పాను, గుర్తుందా మీకు? ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని సర్ప్రైజ్ పార్టీస్ని బై మిస్టేక్ చెప్పేస్తారని చెప్పాను కదా, ఇది కూడా అలాంటిదేనండి. స్పిల్ ద బీన్స్ అంటే అర్థం ఏంటంటే టు డిస్క్లోజ్ ఏ సీక్రెట్ అండి. టు డిస్క్లోజ్ ఏ సీక్రెట్ అంటే సీక్రెట్ని సీక్రెట్ లా ఉంచాలి, కానీ కొంతమంది ఏం చేస్తారు, బై మిస్టేక్ చెప్పేస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిది అనమాట. షీ స్పిల్డ్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. సో సర్ప్రైజ్ పార్టీ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి చెప్పేస్తుంది, సీక్రెట్ని రివీల్ చేసేస్తుంది. సో ఆ విధంగా అనమాట. సో చూసారు కదా, జస్ట్ ఒక వీడియోకి ఒక 10 చూద్దామండి, మరి ఎక్కువ చూసిన ఇబ్బంది పడతారు మీరు. సో ఆ 10ని మాత్రం మీరు క్విక్గా రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం అన్ని కూడా, ఒకసారి చూడండి అందరూ కూడా. నెంబర్ 1, ఫస్ట్ వన్ ఏం చూసాం మనం? ఇదిగో, బ్రేక్ ద ఐస్, షీ బ్రేక్స్ ద ఐస్ ఫైనల్లీ అంటే అర్థం ఏంటి? ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ద ఐస్ అంటే సైలెన్స్ ని బ్రేక్ చేసి మాట్లాడుతుంది. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మాట్లాడడాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. నెక్స్ట్, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మీకు కొత్త బంగారు లోకం గుర్తు రావాలి. బ్లెస్సింగ్ లాంటిది అంటే ఇప్పుడు బ్యాడ్ అనిపించింది, తర్వాత గుడ్ అనిపిస్తుంది. గుడ్ అంటే బ్లెస్సింగే కదా. సో ఫస్ట్ బ్యాడ్ అనిపిస్తుంది, తర్వాత మన మంచికి అయింది, ఏం జరిగినా మన మంచికి అనుకుంటాం కదా, అలా అనమాట. బీట్ అరౌండ్ ద బుష్ అంటే మెయిన్ పాయింట్ వదిలేసి ఏవేవో మాట్లాడుతూ ఉండడం. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఒక ప్రాబ్లంకి అనాలిసిస్ చేసి సొల్యూషన్ తీసుకోవడం. నెక్స్ట్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మీనింగ్ ఏంటి? టు రివీల్ ఏ సీక్రెట్ బై మిస్టేక్. ఓకేనా? క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే బై మిస్టేక్ సీక్రెట్ రివీల్ చేయడం అనమాట. నెక్స్ట్, కిల్ 2 birds with 1 stone అంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు, ఒక్క పనికి 2, ఒక యాక్షన్కి ఒక్క థింగ్కి 2 things అచీవ్ అవడం అనమాట. నెక్స్ట్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అప్పుడప్పుడు, ఇప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు. ఓకేనా? కాస్ట్ అనగానే మీకు గుర్తు రావాలి, ఎక్స్పెన్సివ్ అని గుర్తు రావాలి. రామ్ అండ్ ఏ లెగ్. ఓకే. అండర్ ద వెదర్ అంటే ఐఎమ్ నాట్ గుడ్, ఫీలింగ్ సిక్ అనమాట, అలా. ఓకే. స్పిల్ ద బీన్స్ అంటే సీక్రెట్ని రివీల్ చేయడం. సో 200 idioms ఈరోజు మనం 1 to 10 చూసాము. అదేవిధంగా నెక్స్ట్ సెషన్లో ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తాను, 1 to 15 తర్వాత లైక్ 11 to 25 అలా కొన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ కాబట్టి 10 చెప్పాను మీకు నేను, తర్వాత నుంచి ఇంక్రీజ్ చేసుకుందాం. విత్ ఇన్ 1 weekలో మన టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం. ఓకేనా? సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ అండి, వీళ్ళకి వాళ్ళకి అని కాదు, అందరికీ ఉంటాయి. డిఎస్సి వాళ్ళకి, గురుకుల టీచర్స్ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి, డీజీటీ వాళ్ళకి, అదేవిధంగా బ్యాంక్ వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న ఇంగ్లీష్ అనేది కామన్ అండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి గ్రామర్కి, వొకాబులరీకి సేమ్ వెయిటేజ్ ఉంటుంది. సో దిస్ కమ్స్ అండర్ వొకాబులరీ అండి. ఇడియమ్స్ అనేవి మనకి వొకాబులరీలోకి వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం జనరల్గా చదువుకోండి, బట్టి పట్టదు, 2-3 సార్లు అవి చూస్తూ ఉంటే అర్థమైపోతాయి. సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ కింద వాటి మీనింగ్స్ కూడా ఇస్తారు మీకు. సో చక్కగా చూసి ఆన్సర్ చేయొచ్చు, డోంట్ వరీ. ఓకేనా? ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీతో పాటు ఇంకా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కూడా ప్లీజ్ షేర్ చేయండి. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. బాయ్.